నమస్తే అన్న. నమస్కారం మేడం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే టీఆర్ఎస్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమైంది, రైతు బంధు అన్నాడు, లక్ష్మీ కళ్యాణ్ వాళ్ళకి ఆడపిల్లల పెళ్లిళ్ళు అయితే కేసీఆర్ 1,116 ఇచ్చేది కదా. ఈయనేమన్నాడు, నేను తులం బంగారం ఇస్తా, 1,50,000 ఇస్తా. అలాంటిది ఆయన చెప్పడానికే కానీ చేయడానికి ఇంతవరకు ఏది రీజన్ ముందుకు రాలేదు ఆయన. అదొకటి. ఆటో వాళ్ళకి 12,000 ఇస్తాను. ఆటో వాళ్ళ రోజుకు మాది సుమారుగా ఒకప్పుడు ఆయన ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక రోజుకు మా డీజిల్ ఖర్చు, మా రూమ్ రెంట్ అవన్నీ మినిమం 1,000-1,200 రూపాయలు మాకు మిగిలేదు. అట్లాంటిది ఈరోజు మా పరిస్థితి రోడ్ల పైన అడుక్కోవడానికంటే హీనంగా అవుతుంది. ఏ విధంగా అంటే రోజు మా డీజిల్ ఖర్చు వచ్చేసి ఒక 300, మాకు భోజనానికి ఒక 100 రూపాయలు. అట్లాంటిది రోజు మాకు 500 గిట్టుబాటుకినా కావట్లేదు బస్సు ఫ్రీ చేసినప్పటి నుంచి. ఇంకోటి రైతు బంధు అని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నాడు. మహాలక్ష్మి పథకం కింద అది ఫ్రీ కరెంట్ ఏడ ఉంది మేడం? ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఏ విధంగా ఏం 200 ఏడ కాలుతుంది మేడం? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు కానీ సామాన్య మామూలుగా కూలి వర్కర్లకు కానీ ఏ విధంగా ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి 6 పథకాలు అన్నాడు కదా, ఎవరు పెట్టమన్నాడు మేడం? ఎవరు పెట్టమన్నాడు? ఏ రైతు పెట్టమన్నాడా, లేకపోతే మహిళలు పెట్టమన్నారా? ఎవరు పెట్టమన్నాడు? ఇప్పుడు ఫ్రీ ఇంకోటి మేడం, డబుల్ బెడ్రూమ్ కింద ఆయన ఏమన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు. ఎంతమందికి ఇచ్చిండు ఆయన ఇందిరమ్మ ఇండ్లు? వచ్చేసి ఇప్పుడు దాదాపుగా 4 మంత్ అవుతుంది, 100 డేస్ దాటిపోయింది ఇప్పటికి ఆయన ఇచ్చిన పథకాలు. ఏ పథకం అమలు చేసిండు చెప్పండి? ఏదైనా చేసిండా? ఒక్కడు ఏది? ఫ్రీ బస్సులు. ఫ్రీ బస్సు అంటే లేడీస్ చేస్తేనే ఆయన గెలిచిండా? మొగలు ఎవరు వేయలేదు ఆయనకి ఓట్లు. అందరికీ సమానం చూడాలి. అట్లయితే రాజకీయంలోకి రావాలి, లేదంటే మానేయాలి. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ కేసారా లేకపోతే? మేమైతే కాంగ్రెస్ ఏం మేడం, టీఆర్ఎస్ కారు గుర్తుకే మాది. బీజేపీకి ఏమయ్యారా? బీజేపీకి అంటే ఇక మనకు అంత ఇది లేదు. సెంట్రల్ లో మోడీ కావాలనుకుంటున్నారా? సెంట్రల్ అయితే మోడీ కన్ఫర్మ్ అంతే. మీ చేవేళ్ళ పార్లమెంట్ కి మాత్రం ఇక్కడ కాంగ్రెస్, అది ఇది టీఆర్ఎస్ కారు గుర్తు కేసీఆర్. రాహుల్ గాంధీ ఏమొద్దా సెంట్రల్ లో? అవసరం లేదు. ఆయన చేసే పనులు మంచిగా అయితే ఆయనే కోరుకుంటారు, కానీ చేయడం లేదు కదా. మరి మోడీ మీకు ఏం మంచి పని చేసిన అనుకుంటున్నారు? అన్నీ అవుతున్నాయి. ఆయన ఇది లేని వాళ్ళకు కొంచెం ఏది 1,500, 2,000 రైతులకు అట్లా చేస్తున్నాడు. మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఆయన కావాలి. మంచి పని లేకపోతే ఆయనకు ఎవరు కోరుకోరు కదా మేడం. 99% ఆయనకే కోరుకుంటారు. సెంట్రల్ అయితే ఆయనకే కోరుకుంటున్నారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి మొన్న కూడా చెప్పిండు, ఆటో డ్రైవర్లకు 12,000 10 హామీ కల్పిస్తామని చెప్పిండు. మరి అది చెప్పి ఎన్ని రోజులు అయ్యా మేడం? అది ఎన్ని రోజులు అయింది చెప్పి? 100 డేస్ ఇప్పటికీ 4 నెలలు అవుతుంది ఆయన ఫామ్ లో వచ్చేసి. ఏ ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా ఇంత సాయం చేసిండా? అదే 4 నెలలు అవుతుంది. అవును, నేను అదే అంటున్నా కదా. ఏ ఆటో డ్రైవర్లకు ఆదుకున్నాడని ఒక్కటన్నా చూపెట్టమని చెప్పి ఆయనకి, దాన్ని మేము ఒప్పుకుంటాం. ఏ ఆటో ఇంకోటి మేడం, మన అప్పుడు జస్ట్ హైదరాబాద్ లో కొన్ని రోజుల క్రితం ఆ ఆటో తను ఒక ఆటో కాలిపోయింది కదా, ఆయనకి ఏమైనా సాయం చేసిండు? ఆయన చేసినట్టు చూపెట్టమని చెప్పు, మేము ఒప్పుకోవడం దాన్ని. ఆయన మాట మీద మేము అందరం కట్టుబడి ఉంటాం. మా ఆటో యూనియన్ సుమారుగా కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మేడం. ఆటో పైన కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆటో మీద బతికేటోళ్ళము లక్షల కుటుంబాలు. ఏ కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఖాళీ ఇంత రీజన్ చూపెట్టమని రేవంత్ రెడ్డికి. ఏదో ఆయన ఏదో ఇంట్లో కానీ బయట ఏదో వాళ్ళ కాడికి కాదు, ప్రజలను ఏ విధంగా సుఖపెట్టాలి, ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేది కొంచెం నాలెడ్జ్ పెట్టుకుని ఆలోచించాలి. అట్లా చేస్తేనే రాజకీయం. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ అందరినీ ఆదుకున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన అంటుండు కదా, బీఆర్ఎస్ ని లేకుంటే చేస్తా అంటుండు కదా. ఆయన చేసేదే మేడం, ప్రజలు కోరుకుంటే. ఇప్పుడు కాంగ్రెస్ లేకుంటే అవుతుంది మేడం. ఓటర్లు తలుసుకుంటే కాంగ్రెస్ లేకుంటే అవుతుంది. మెయిన్ ఓటర్ల చేతిలో ఉన్నది. ఆయన కాంగ్రెస్ లో కాదు, ఓటర్లు తలుచుకున్నారు అనుకో కాంగ్రెస్ కాదు, పాతానికి దొక్కేస్తే ఇంకా 30 సంవత్సరాలు పడాలి. కేసీఆర్ మొత్తమే లేకుంటే భూస్థాపితం. ఆయనకు గోరు మీద ఉన్న ఎంట్రీగా పీకలేడు కేసీఆర్ ఎవరైనా సరే. ఇది మాత్రం కన్ఫర్మ్. ఆయన మాట్లాడే మాట కానీ ఆయన చేసిన సహాయం ఆయనకి ఇప్పుడు ప్రతి ఒక్కరిగా యావత్ భారతదేశంలో ప్రజలకు అందరికీ తెలుస్తుంది. ఇది తెలంగాణ స్టేట్లో అందరికీ ఆయన ఏ మంచి పనులు చేసినది అందరు చేతులు మొక్కుతున్నారు కేసీఆర్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కి ఎన్ని ఓట్లు వస్తాయి? 99% ఆయనే గెలుస్తాడు మేడం. ఎగ్జాక్ట్లీగా కారే కన్ఫర్మ్. ఇది మాత్రం నేననే కాదు,
యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలకు అందరికీ ఇదే ఇది. రేవంత్ రెడ్డి కార్ షెడ్ కోయింది రిపేర్కి వచ్చిందని చెప్తుండ్రు మరి. వాళ్ళు బూటకథ మాత్రం మస్తు చెప్పుకుంటారు. ఎందుకు మన వెనకాల బలం బలహీన లేకపోతే ఎదుటి వాని మీద బూడిది పూయనికి 190 మాటలు మాట్లాడతాడు. కానీ ముందులొచ్చి మాట్లాడాలి, వెనకాల కాదు మాట్లాడేది. వెనుక నుంచి కొట్టే వాళ్ళకి మనం చూడం కదా, ముందు నుంచి వాడి చేతులు ఏమున్నది, వాడు కొట్టగలుగుతాడా లేకపోతే నేను కొట్టగలుగుతాను అనేది ముందు నుంచి రావాలి ఎవరైనా సరే. మరి ఇప్పటివరకు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అయితే కాసాని జ్ఞానేశ్వరరావు ముదిరాజు ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేసిందని మీకు మంచి పనులు ఏం చేసిన, ఆయన ఫస్ట్ నుంచి ఏం చేసిన అనేది అందరికీ తెలుసు. మన ఉమ్మడి మీరు కేసీఆర్ ని చూస్తున్నారా లేకపోతే కాసాని జ్ఞానేశ్వర్ ని చూస్తున్నారా? ఆయన మంచితనం కదా మేడం, కేసీఆర్ మంచితనం, నెక్స్ట్ ఆయనతో పాటు ఉండే క్యాండిడేట్ల మంచితనం గురించి. అది ఆయన మంచితనమే కదా అందరికి కావాల్సింది. బీజేపీ క్యాండిడేట్ కొండ విశ్వేశ్వర రెడ్డి ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేదు ఇంతవరకు, ఎవ్వరికి ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన సహాయం చేసినాడు ఒక్కరికైనా చూపెట్టండి. మళ్ళీ సెంట్రల్ లో మోడీ కావాలంటే ఆయన కావాలి, కానీ ఇక్కడ చేసేటోళ్ళు కావాలి కదా మనకిన. అక్కడ నుంచి ఆయన అది మోడీ అయితే కంపల్సరీ సెంట్రల్లో, కానీ ఇక్కడ మన తాన దగ్గర ఇప్పుడు తండ్రి లేని పిల్లలు ఏ విధంగా ఉంటారు మేడం, ఆ విధంగా ఇది ఇప్పుడు తెలంగాణ మెయిన్. ఇది తండ్రి లేని పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు తెలంగాణ అదే విధంగా ఉన్నారు. ఈ 4 నెలల రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? మేడం 100% కేసీఆర్. ఈ కాంగ్రెస్ రావద్దు, మళ్ళీ జిందగీలో రాదు. జిందీర్లా ఈయన రావాలంటే ఇంకా ఇంకోసారి పుట్టాలి. ఎవరు? రేవంత్ రెడ్డి ఇంకోసారి వాళ్ళ అమ్మ కడుపుల నుంచి ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి వాన్ బొంద అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అవును. ఎవరు గెలుస్తారు? మేము రంజిత్ రెడ్డి గెలుస్తున్నా అని అనుకుంటున్నాం. రంజిత్ రెడ్డి కాంగ్రెస్. ఎందుకంటే మాది పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయి ఉంది మా తెలంగాణ స్టేట్లో, కాబట్టి మేము పథకాలు కూడా ఇస్తున్నాం కదా. 6 వారంటీలను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఒకటి లేడీస్కు బస్సులో ఫ్రీగా జర్నీ చేపిస్తున్నాము, ఇంకొకటి మహాలక్ష్మి పథకం కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసేది ఉంది. ఫ్రీగా కరెంట్ ఇప్పుడు ఇది అది ఏంది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి 2-3 పథకాలు ఆగిపోయినాయి. కాంగ్రెస్ పథకాలు అందలేవని చాలా మంది అంటారు. అమ్మ ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు, మొత్తం పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వచ్చి 4 months మాత్రమే అయింది, కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇంప్లిమెంట్ చేసే లోపలనే ఇది ఎలక్షన్ వచ్చింది, కోడ్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. ఆల్రెడీ 50% మందికి వస్తున్నది. ఇంకొకటి బస్సులలో మాత్రం ప్రతి ఒక్క లేడీస్ అయితే తిరుగుతారు, అందరికి తెలిసిన విషయం. కానీ ఫ్రీ బస్సుల స్కీమ్ లో కూడా చాలా మంది లేడీస్ కి వద్దు అని అంటారు. లేడీస్ కు వద్దు అంటే వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం అనేది ఉండదు ఇంట్లో, కాబట్టి వాళ్ళ దగ్గర ఇక్కడ పోదామని డబ్బులు ఉండవు, భర్తను అడిగి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది లేడీస్ కు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. లేడీస్ మహిళలే చాలా మంది అంటున్నారు మాకు ఈ పథకం ఏం వద్దు అని చెప్తున్నారు. మాకు ఈ బస్సులలో చాలా ప్లేస్ లేదు, కొట్లాటలు అవుతున్నాయి బస్సులలో. అదే కొంతమందికి అయితే ఇప్పుడు మధ్యతరగతి దిగువన ఉన్న మహిళలకైతే యూజ్ అవుతుంది కదా. మధ్యతరగతి ఎగువ ఉన్న మహిళలు అనే మాటలు అవి. మధ్యతరగతి కంటే దిగువ ఉన్న మహిళలు అయితే ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. రంజిత్ రెడ్డి ముందు బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు వచ్చినారు కదా, ఆయన ఇప్పుడు సేవ చేయడానికి పార్టీ అవసరం లేదమ్మా, ఏ దాంట్లో అయినా సేవ చేసుకోవచ్చు మనిషి. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో మనకు పబ్లిక్ ఎక్కువ యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ కాబట్టి ఇంట్లో వచ్చి సేవ చేసుకుందామని వచ్చిండు ఆయన. సెంట్రల్ కాంగ్రెస్ కు నాకు అంత ఓపు లేదు, నాకు వాస్తవం చెప్తున్నా. బీజేపీ వస్తుండొచ్చు అని అనుకుంటున్నా. కాకపోతే గట్టి పోటీ మాత్రం కాంగ్రెస్ ఇస్తుంది. ఒక 100-150 సీట్ల వరకు కాంగ్రెస్కి వస్తాయని అనుకుంటున్నాం, ఎంపీ సీట్లు.